సందర్భం మనం చూస్తా ఉన్నాం శ్రీకాంత్ గారు. యా సతీష్ గారు వస్తాను, మీ దగ్గరకు వస్తాను. సో విన్నారు, అన్నిట్లో అట్లానే ఉంది. అసలు పోలీస్ పహారా మధ్యలో గ్రామ సభలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. సంవత్సర కాలంలో గ్రామాల్లో వ్యతిరేకత లేదని మీరు అనుకున్నారా? ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనుకుంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి మీ దగ్గర డాటా ఏంటి? ఇప్పటికే సకల జన సర్వే మీరు చేయడం జరిగింది, ఇంటింటి సర్వే చేశారు, కులగణన చేశారు. దాంట్లో ఎవరు పేదలు, ఎవరు లబ్ధిదారులు, ఈ డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. మళ్ళీ గ్రామ సభలు పెట్టి మేము ఎంపిక చేస్తామంటే అందులో కొందరికి ఇస్తున్నారు. 10% మందికి వస్తే ఇంకో 90% మందికి రానటువంటి పరిస్థితి. అఫ్కోర్స్ అన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ ఎంపిక చేసే విధానంలో గ్రామాల్లో చాలా అల్లర్లు క్రియేట్ అవుతున్నాయి, చాలా వ్యతిరేకత మోపైతోంది. పోలీస్ పహారా మధ్యలో గ్రామ సభలు నడిపించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లోకి ప్రభుత్వం వచ్చిందా? ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు పోలీస్ పహారాల గ్రామ సభలు ఏం జరగట్లేదు. సహజ సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వము ఏ కార్యక్రమం అయినా సరే ఒక దగ్గర ఒక సమావేశం జరిగింది అన్నప్పుడు పోలీసులు సహజంగా వచ్చి అక్కడ ఉండడం అనేది అది కామన్. అది లా అండ్ ఆర్డర్లో భాగంగా మాత్రమే పోలీసులు అక్కడ వచ్చి వారి యొక్క డ్యూటీని వాళ్ళు చేస్తారు. ఎందుకంటే ఇద్దరుకు ముగ్గురుకు లేదంటే ఒక సమావేశంగా ఒక ప్రజలందరూ ఒక దగ్గర చేరినప్పుడు, అందులోనూ రాజకీయ పరమైనటువంటి అంశాలు ఇక్కడ ఉన్నప్పుడు సహజ సిద్ధమైనటువంటి పోలీస్ డ్యూటీ వచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినప్పుడు కూడా వీళ్ళు పోలీస్ పహారా అని చెప్పడాన్ని వీళ్ళు దీన్ని డైవర్ట్ చేయడం అనకపోతే ఇంకేమంటారు సార్? ఈరోజు వీళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకో నాకు అర్థమైతలేదు. 10 ఏళ్ల పాలనలో వీళ్ళు ఎప్పుడన్నా ఏ రోజన్నా ఒక్కనాడైనా ఒక్క పథకం కోసమైనా ఒక్క అంశం కోసమైనా ఏనాడన్నా వీళ్ళు గ్రామ సభలు పెట్టిరా సార్? 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రోజన్నా స్వరాజ్యం మనం స్వపరిపాలన అని వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్పిన వీళ్ళు ఏ రోజన్నా ఒక్క రోజన్నా గ్రామ సభ పెట్టి అయ్యా మీ పరిస్థితి ఏంది, మరి ఈ పథకం పెట్టాలనుకుంటున్నాము, ఇందులో ఫలానా వాళ్ళని లబ్ధిదారులను చేసినాము, ఇంకెవరన్నా మిగిలిపోయిలో ఉన్నారా, ఉన్న వాళ్ళు ఎవరో మీరు లిస్ట్ ఇవ్వండి, మీ లిస్ట్ మేము తీసుకుంటామని ఏ రోజన్నా వీళ్ళు మాట్లాడిరా సార్? ఈరోజు మాట్లాడుతున్నారు. ఉదాహరణకు నేను ఒక్క మాట చెప్తా సార్. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతగానం బాధపడుతున్నారు కదా, మేమేదో ఇంతకుముందు అద్భుతాలు చేసేసినాము, మీకు చందమామలు అప్పైపోతే ఈరోజు మీరు అవగాహన లేని పరిపాలన చేస్తున్నారని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కదా. సరే, ఇంతకుముందు వీళ్ళు ఒక దళిత బంధు అనేసి ఒక దళారీ బంధు ఇచ్చారు సార్. ఆ దళారీ బంధు ఇదే మాదాపూర్లో, ఇదే మా షేలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఒక మాదాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో ఎవరికి దళిత బంధు ఇచ్చారు సార్? ఒక్కొక్క వేలకు ఒక్కొక్క ఉంగరం పెట్టుకొని 5,000లకు 5 ఉంగరాలు పెట్టుకొని నెలకు దాదాపు 1 కోటి రూపాయల కిరాయిలు వసూలు చేసుకుంటూ ఇంట్లో దాదాపు 5 నుంచి 6 కార్లు ఉన్న వాళ్ళకు వీళ్ళు దళిత బంధు ఇచ్చినటువంటి చరిత్ర వీళ్ళది. ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారా సార్? ఈరోజు గ్రామ సభలు పెట్టడం ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా వాళ్ళకు ట్రాన్స్పరెంట్ పరిపాలన అందించడానికి ప్రభుత్వం ఈరోజు ఒక మార్గనిర్దేశం చేసింది. బట్ దీంట్లో ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీరు ప్రజల్లోకి వెళ్ళి అక్కడే లబ్ధిదారులను ఎంపిక చేస్తాం, వాళ్ళ ముందే వాళ్ళ సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక. అవును సార్, ఇప్పుడు అందులో ఒకరిని ఎంపిక చేసి ఇంకొకరిని ఎంపిక చేయకపోతేనే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడే గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే ప్రతిపక్షాలు. ఏంటి అంటే ఒక నిమిషం కార్తిక్